జై సీతారాం. దశకం 13 అనుభవించే ముందతి ఈ స్టోరీయోட తత్వం ఏమి మన సూత మొట్నే ది ముందతి మన చూసిండాము. ఈ హిరణ్యాక్షన్ అనేది ఏం చూసంటే మమకారం, నాయిది 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 అనిసి మన రోగ్లో ఉండిన ఆ క్యారెక్టరే ఇది అని చూసాము. దశకం 12లో మన అనలైజ్ చేయాల్సింది, మన ఎత్తవలసిన తత్వం ఏమి అన్నా అంటే భూమాదేవి వచ్చి సాత్వికం అంశంతో ఉండిన తాయారు. ఆ భూమాదేవిన రజోగుణంతో ఉండిన అసురని ఏసేసేయండు ఆ దాన మరచి పెట్టిస్తున్నాడు. ఆ సమయంలో బ్రహ్మాజీ ఏం చేసేరు, ఆ భగవాన్ మీద భక్తి సెలెత్తి ఆ ధ్యానం చేసేప్పుడు ఆ బ్రహ్మాజియోட మూక్కులుండే భగవాన్ తోండ్రేరు. దీనోட తాత్పర్యం ఏమి, ఆ మనరోగ్లనే ఆ పవర్ ఉంది, మనరోగ్లనే ఆ శక్తి ఉంది. ఆ శక్తి మూలంగానే రజోగుణ నీకి సాత్వికంన బైగా ఎత్రాచుము. అదావదు భక్తి మూలంగా రజోగుణం నీంగి సాత్వికంన మన ఓంగి నిప్పాటాచు అనేది మన ఇక్కడ లెర్న్ చేసే లెసన్. ఇవాళ దశకం 13 అనుభవించుతా. దీనిలో ఫస్ట్ శ్లోకాలనే భట్టత్రి అనేరు, హే వరద. వరద అంటే ఏమి, అన్ని వరం ఇచ్చే హే వరద తావత్ భవద్భక్త. అప్పుడు ఆ సమయంలో నీయోడ భక్తనాన నారదముని ఏం చేశారు, ఈ హిరణ్యాక్షన్ ఏర్కనవే నేనే స్ట్రాంగ్, నాకు జోడాడింది దొన ఉండారా, నాతో సేరి నా ఈక్వల్ జోడాడింది ఉండారా అనిసి వెతుకుంటాను సండి. వాన్న చూసింది నారదర్ పయ్యారు. అప్పుడు ఇక్కడ పదం భట్టత్రి చెప్పారు, ఆ హిరణ్యాక్షన్ ఈ నీళ్ళు ఎంత ఉంచింది అంటే నిజ జంగా పరిమితే. హిరణ్యాక్షనుడ మొలంకాలు దియ్యనే ఉంచిందిట మొత్తం నీళ్ళు అనే వాడి ఎంత హ్యూజ్ ఉంచండి అనేదే ఇక్కడ మెన్షన్ చేస్తా వచ్చారు. సెకండ్ శ్లోకాల భట్టత్రి అనేరు, నారదర్ట పోయి హిరణ్యాక్షంతో చెప్పారట, హే హిరణ్యాక్ష నువ్వు నీ సమంగ దొన జోడాన్ని ఉండారా వెతుకుతాండావే. ఓ అక్కడ విష్ణు ఉండారు, సహ మాయావి విష్ణు భవదీయాం వసుమతి. నీయోడ భూమిన ఎత్తు హరతి ఎత్తు పొయ్యేరు చూడు. నారదర్ అనేరట, హే ప్రభో కష్టం కష్టం ఇదం కిం, ఇది ఏ నడుతుంది ఏమి వేంగ పోయి చూడా అనిసి నారదర్ చెప్పంగాటే వాండు హిరణ్యాక్షణ క్వ అసౌ క్వ అసౌ, ఎక్కడ ఎక్కడ వాండి ఏది అంటాని ఇతి నదన్ అనిసి అరుచుంటాని మునినా దర్శిత పతః. ఆ ముని నారద ముని ఏ దోవ సుంచారో ఆ దోవ వాంట వెతుకుంటా హిరణ్యాక్షన్ పొయ్యంట పెరుమాలంచిన ధరణి ధరం ఉత్కాత ఉద్యంతం. వాళ్ళనే కరెక్ట్ భగవాన్ ఏ తావుల భూమాదేవిన తూక్ తన బయట వచ్చారో ఆ దోవన సూంచు నారదర్ హిరణ్యాక్షన్న పెట్టం పేరు. அடுத்தது 3வது శ్లోకాల అనేరు, అహో ఆరణ్యోయం మృగ ఇతిహసంతం బహుతరై. ఏమిది ఇది వట్టి ఒక వైల్డ్ అనిమలేహ అని చెప్పి హిరణ్యాక్షన్ నవ్వేండుట. నవ్వుంటాని హేళనము చేసేండు భగవాన్ చూసి. ఆనా భగవాన్ ఎదియం పొరపట్టండా தன்னோட தெற்றுப்பல்ல தாயார் గిడిగిడి నడుంగేది చూసి ఆఫెన ఆశ్వాసనం పడతాలని చెప్పి ఆ భూమిన తూక్ ఒక అంచు ఓరోల ఎత్తి పెట్టారు భగవాన్. దాననే ఫర్దర్ 4th శ్లోకాలో చూసామంటే, గదా పానౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో. ఆ అసురనాన హిరణ్యాక్షన్ ఒక గద ఎత్తే మీరు దివ్యమయమాన గదన మీరు తూక్కుపోయినారు అనేరు భట్టత్రి. ఘట ఘటర ఓద్గుష్ట వియత, 2 గూరు కొట్టిన గెడ్లు అట్నే సౌండ్ చూసామంటే భీది ఎత్తిపోయి ఆహాయం అన్నీ అల్లరుతుందిట. அடுத்தது భట్టత్రి అనే క్రీడన్ హి రణా లోకౌత్ సుఖ్యాత్. ఇది ఆటల్తనంగా భగవాన్ ఈ జోడేడేదాన్ని చూసింది. సురసంగే మిలతి, అన్ని దేవర్గలు వేంగా వచ్చేరట చూసింది. ఆ సమయంలో ధాత్రా జగదిషే బ్రహ్మాజీ చెప్పేరట, ధృతం సంధ్యాత ప్రథమం. ఒద్దవేంగా సంధ్యాకాలం నెగ్గిసింది, ఇరుట్టవే ముందతి వాణ ఒడనే అమం నిరుంధ్యాహ, ఒడనే ఆ అసురర్న సంపండ. దేని నైట్ వేసిందంటే అసురర్లోడ బలం ఇంకా కూడ్సిన దానికోసరం హే పెరుమాలే ఎంత వేంగ వల్ల ఉన్నా వాండు ఒక ముడివు కట్టండా అని చెప్పి బ్రహ్మాజీ అనేరు.
మేర్కొండ ఏం నడిచింది అనేది రేపటి అనుభవించుతా. జై సీతారాం.